హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత మనం వచ్చేసరికి ముందుగా జాగ్రత్తలు పాటించాల్సిన సిట్యువేషన్ అయితే వచ్చిందనమాట. ముఖ్యంగా మీరు ఎవరైతే ఈ కాలేజీలకు వెళ్తున్నారో, జేఎన్టీకే అయినా, జేఎన్టీఏ అయినా, జేఎన్టీజీవీ అయినా, ఎందుకంటే ఇప్పుడు హాలిడేసు పక్కన పెడితే ఇప్పుడు మీరు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, లేకపోతే ఇంటర్న్షిప్ అని చెప్పేసి మీరు వచ్చేసరికి తిరుగుతూ ఉంటారు. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటే ఇక ఊళ్ళలో తిరుగుతూనే ఉంటారు. అది ఏ టైప్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి. సో మీ అందరి కోసం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడు హజార్డియస్ సిట్యువేషన్ జరుగుతుందన్నమాట. దాని గురించి ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా బాబు అంటే, సో ఇప్పుడు కరోనా కేసెస్ గురించి నేను ఇంతకుముందు అప్డేట్ ఇచ్చాను. అయితే మొన్న ఒక రకంగా, నిన్న ఒక రకంగా ఉంది. ఈరోజు ఇంకా భయంకరంగా ఉంది. 1000 కేసులు దాటిపోయినాయండి ఇండియా మొత్తం మీద. అయితే ఆంధ్రాలో, ఏపీలో 3 కేసెస్ దాటిపోయినాయి. ఇక తెలంగాణలో కూడా స్టార్ట్ అయినాయి. బెంగళూరులో కూడా ఎక్కువ ఉన్నాయి. ముంబై, మహారాష్ట్ర ఫుల్గా ఉన్నాయి. అలాగే కేరళ కూడా ఉంది. ఒకప్పుడు ఫస్ట్ వేవ్ అప్పుడు ఎలా స్టార్ట్ అయిందో అలాగే ఇప్పుడు కూడా ఆ పరిస్థితి అయితే మొదలైందనమాట. మరి మీరు ఏం చేయాలి? మీరు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు బయటికి వెళ్తే కనుక, లేకపోతే మీరు 4th ఇయర్ అయిపోయిన వాళ్ళు, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కనుక జాబుల కోసం వాటికి వెళ్ళినా కానివ్వండి, ముఖ్యంగా మాస్కు ఒకటి పెట్టుకోవాలండి, శానిటైజర్ ఒకటి యూజ్ చేయాలండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి. గుంపుగా చేరి ఈ వ్యవహారాలు అయితే పెట్టొద్దు. చాలా దారుణంగా ఉంది బయట. ఎవరికి ఎలాంటిది ఉందో తెలియట్లా. మొదట్లో జలుబు, తర్వాత రోజు దగ్గు, ఆ తర్వాత జ్వరం, ఆ తర్వాత కడుపు నొప్పి, ఇలా రకరకాలుగా ఉంటుంది. బయట జరుగుతూ ఉంది. అయితే తెలిసే ఏంటంటే, తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో తెలియదు కదా. గుంటూరు తెనాలు కూడా వచ్చేసినాయి అండి. సో అందుకని చెప్పేసి ఈ హజార్డస్ సిట్యువేషన్ని మీరే ఎదుర్కోవాలి. అది కూడా కాకుండా కేంద్రం వాళ్ళు కూడా ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి సూచనలు జారీ చేయడం అయితే జరిగింది. మీరేం భయపడేది అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే, మీ బాడీ వీక్గా ఉందంటే మాత్రం ఇదైపోతారు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే మీరు పాటించాల్సిన కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకేనా? ఎట్లా ఎగ్జామ్స్ అయితే మీకు త్వరగానే అయిపోయినాయి కాబట్టి ఇక రిజల్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ప్రాబ్లం లేదు దాని గురించి. మీరు మాత్రం ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించండి.